1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా దివిసీమను భయంకరమైన తుఫాన్ ముంచెత్తింది. 10,000కు పైగా ప్రజలు నాటి తుఫాన్లో మృతి చెందారు. అప్పటికింకా ఇండియాలో టెక్నికల్గా అభివృద్ధి చెందకపోవడంతో తుఫాను తీవ్రతను పసిగట్టలేకపోయారు. తర్వాతి కాలంలో ఉపగ్రహాల ద్వారా వాతావరణాన్ని ఖచ్చితంగా తెలుసుకోగలుగుతున్నాం. ప్రస్తుత కాలంలో తుఫాన్ దేశంలో ఎటువైపున వస్తున్నా 10 రోజుల ముందే పసిగట్టగలుగుతున్నాం. ఆస్తి నష్టాన్ని నివారించలేకపోయినా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్త పడుతున్నాం. ఉపగ్రహాలు తుఫాన్లను ఎలా పసిగడుతున్నాయో చూద్దాం. భారత్ నిరంతరం ఉపగ్రహాలను ప్రయోగిస్తూ అంతరిక్ష పరిజ్ఞానం పెంచుకోగలగడంతో 3 దశాబ్దాలుగా ఎంతటి ప్రళయ భీకర తుఫాన్లు మన తీరాన్ని తాకినా తట్టుకోగలుగుతున్నాం. ఒక్క దివిసీమలోనే 10,000 మంది చనిపోయినట్లు నాటి ప్రభుత్వం ప్రకటించిన 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పెన లాంటి ఉపద్రవాలు వచ్చినా ప్రస్తుత ప్రాణ నష్టాన్ని గరిష్టంగా తగ్గించగలుగుతున్నాం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని పంపిస్తున్నందున వాతావరణ శాస్త్రవేత్తలు సముద్రం మీద జరిగే మార్పులు, తుఫాన్ వచ్చే సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసి అప్రమత్తం చేస్తున్నారు. 1977 నవంబర్ 19న దివిసీమను ముంచెత్తిన తుఫాన్ తీవ్రత గురించి నాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయాయి. ప్రభుత్వాల దగ్గరే సమాచారం లేకపోవడంతో ఆనాడు ఆ దివిసీమ వల్లకాడుగా మారింది. తుఫాన్ హెచ్చరికలు చేసినప్పటికీ అత్యంత భీకరంగా తుఫాను విరుచుకుపడుతుందని అంచనా వేయలేకపోయారు. అందుకే తీర ప్రాంతంలోని ప్రజలకు తుఫాన్ తీవ్రత తెలియక రాత్రికి రాత్రే సముద్రంలో కలిసిపోయారు. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలోనే దాని తీవ్రతను గుర్తించగలిగామని, ముందుగా తెలుసుకోలేకపోయామని ఆనాడు అధికారికంగా ప్రకటించారు. దివిసీమ ఉప్పిన తరువాత కేంద్ర ప్రభుత్వం ప్రకృతి విలయాల విషయంలో అప్రమత్తమైంది. అమెరికా లాంటి దేశాలపై ఆధారపడకుండా వాతావరణంలో మార్పులు, తుఫాన్లు, వర్షాలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి సొంతంగా ఉపగ్రహాలు ప్రయోగించగలిగే స్థాయికి చేరింది. ఇప్పుడు అనేక దేశాలకు ఇండియా ప్రయోగించిన ఉపగ్రహాలు వాతావరణ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియచేస్తున్నాయి. 1963 నుంచే అమెరికా శాటిలైట్ చిత్రాల ద్వారా భారత వాతావరణ శాఖ సమాచారం సేకరించేది. కానీ 1977 అనుభవం తర్వాత 1983 నుంచి సొంతంగా వాతావరణ ఉపగ్రహాల ప్రయోగం ప్రారంభించింది. భారతదేశాన్ని తాకే తుఫాన్లు అరేబియా సముద్రం నుంచి, బంగాళాఖాతం నుంచి వస్తుంటాయి. సముద్రాల మీది వాతావరణాన్ని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు తెలుసుకుని క్షేత్రంలో ఉండే శాస్త్రవేత్తలకు పంపించడానికి ఇస్రో 1983 నుంచి ఇన్సాట్ సిరీస్లో ఉపగ్రహాలు ప్రయోగిస్తోంది. అప్పటి నుంచి ఉపగ్రహాల పరంపర కొనసాగుతూనే ఉంది. సముద్రాల మీది వాతావరణంలో చిన్నపాటి మార్పు సంభవించినా వెంటనే మనకు తెలిసిపోతోంది. వర్షాలు ఎప్పుడు వచ్చేది, అల్పపీడనాలు ఏర్పడడానికి 10 రోజుల ముందే తెలుసుకోగలుగుతున్నాం. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన స్వయం సమృద్ధి కారణంగా గతంలో మాదిరిగా ప్రాణ నష్టం జరగకుండా నివారించుకోగలుగుతున్నాం. 1983లో ఇస్రో ఇన్సాట్ సిరీస్లో ఉపగ్రహాలు ప్రయోగించడం ప్రారంభించిన 1984 నుంచి ఉపగ్రహ ఛాయాచిత్రాలు అధికారికంగా ప్రయోగశాలకు అందడం మొదలైంది. 2002లో ఇస్రో పూర్తిగా వాతావరణ పరిశీలన కోసమే మెట్సాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది. 2013 నుంచి సాంకేతికంగా మరింత పురోగతి సాధించి ఇన్సాట్ 3D, 2016లో ఇన్సాట్ 3DR ఉపగ్రహాలు ప్రయోగించింది. ఇన్సాట్ ఉపగ్రహాల ప్రయోగంతో వాతావరణానికి సంబంధించి అత్యంత ఖచ్చితంగా స్పష్టమైన చిత్రాలు అందుతున్నాయి. భారతదేశం గత ఏడాది ఆగస్టులో ప్రయోగించిన EOS-08 భూపరిశీలన ఉపగ్రహం ప్రకృతి విపత్తులు, వాటి లక్షణాలు, సముద్ర ఉపరితలం మీది గాలుల్లో వచ్చే మార్పులు, తుఫాన్లను పసిగట్టడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్సాట్ సిరీస్ ఉపగ్రహాలు భూమధ్య రేఖపైన ప్రత్యేక పాయింట్ వద్దే అంతరిక్షంలో ఉంటూ విస్తృత ఏరియాను కవర్ చేస్తూ మేఘాల రియల్ టైం చిత్రాలను పంపిస్తాయి. EOS సిరీస్ ఉపగ్రహాలు సముద్ర ఉపరితలం మీది గాలుల్లో వస్తున్న మార్పులకు సంబంధించిన చిత్రాలను అత్యంత స్పష్టంగా పంపిస్తుంది. ఈ చిత్రాల ద్వారా తుఫాన్ డైరెక్షన్, తీవ్రతను అంచనా వేయవచ్చు. సముద్రాల మీది వాతావరణంలో సంభవించే మార్పులు, అల్పపీడనాలు ఏర్పడడం, అవి వాయుగుండాలుగా, తుఫాన్లుగా పరివర్తన చెందడానికి సంబంధించిన అన్ని ఛాయాచిత్రాలను వాతావరణ ఉపగ్రహాలు భూమి మీదకు పంపిస్తాయి. సాధారణ మేఘాలు ఎలా ఉంటాయి,
అల్పపీడనం ఏర్పడినప్పుడు మేఘాల ఉష్ణోగ్రత, గాఢత ఎలా ఉంటుంది? వాయుగుండంగా మారి తరువాత తుఫాన్గా తీరాన్ని తాకే సమయంలో మేఘాల అంతర్గత నిర్మాణం, గాఢతలకు సంబంధించిన చిత్రాలు ఎప్పటికప్పుడు భూమి మీదకు పంపిస్తాయి. తుఫాన్ ఏర్పడిన తరువాత తుఫాన్ కన్ను, తుఫాన్ వలయం విస్తీర్ణాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో గాలుల తీవ్రత, తుఫాన్ తీవ్రత, వర్షాలు ఏ స్థాయిలో కురుస్తాయనే విషయాలను గ్రౌండ్ బేస్డ్ డాప్లర్ రాడార్ ఖచ్చితంగా అంచనా వేసి వాతావరణ కేంద్రానికి చేరవేస్తాయి. డాప్లర్ రాడార్ పంపించే చిత్రాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి తుఫాన్ తీవ్రతను అంచనా వేస్తారు. తుఫాన్లకు పేరు పెట్టే ప్రక్రియ పసిఫిక్ మహాసముద్ర దేశాల్లో 1945లోనే మొదలైంది. ఇండియా తీరాన్ని తాకే తుఫాన్లకు పేర్లు పెట్టే సంప్రదాయం 2004లో మొదలైంది. ఇప్పుడు ఏపీ కోస్తా తీరాన్ని తాకుతున్న తుఫాన్కు థాయిలాండ్ దేశం మోంథా అని నామకరణం చేసింది. సైక్లోన్ మోంతా తాకిడితో కోనసీమ మరోసారి భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటోంది. ఈ 2 రోజులు గడిస్తే చాలు అన్నట్లు ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకునున్నారు. మరోవైపు తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. కోనసీమ మొత్తం హై అలర్ట్ ప్రకటించిన అధికారులు ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల కోసం కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. కోనసీమ ప్రాంతంలో జోరు వానలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయానికి తుఫాను తీవ్ర రూపం దాలుస్తుందనే అంచనాల మధ్య ఈ ప్రాంతంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. రాజోలు, అల్లవరం, సఖినేటిపల్లి, మామిడికుదురు, మలికిపురం, ఆత్రేయపురం, రావులపాలెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు. కోనసీమ జిల్లాతో పాటు చుట్టుపక్కలున్న కాకినాడ, నరసాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా కీలక ప్రాంతాల్లో ఉన్న భారీ హోర్డింగుల్ని తొలగిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంతంలో భారీగా చెట్లు కూలుతున్నాయి. సముద్ర అలల తాకిడికి కొన్ని ఇళ్లు కూలిపోయాయి. కోనసీమ జిల్లా తీర ప్రాంతం దాదాపు 93 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 7 మండలాల్లో 34 గ్రామాలు ఇప్పుడు సమస్యాత్మకంగా మారాయి. ఈ మండలాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో దాదాపు 120 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఐపోలవరం, కాట్రేనికోన, అల్లవరం, సఖినేటిపల్లి, ఉప్పలగుప్తం ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. దారిలేదండి. ఆ స్కూల్కి వెళ్ళమన్నది ఈ పిల్లలు కూడా గోల్గోలు ఎత్తున్నారండి. ఆ గోల మీద ఎక్కడికి వెళ్ళినాక ఇప్పుడు దారి కాబడతలేదండి. అదండి మాకు మరి ఈ పిల్లలతోటి కానీ ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ చేయాలి దారి తన్ని కాబడలేదు. అందరం ఇంకొకలా ఉన్నారు. అక్కడ మళ్ళీ ఎలా ఉంటుందో పిల్లలతోటి కాదని అని ఇబ్బందిగా ఉంటుందనేసి ఎదురు అదే వద్దనేసి ఇందాక అలా ఆగాండి. ఓవరాల్ గా జిల్లాలో 271 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వివిధ గ్రామాల నుంచి 13,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్టు అధికారులు అంచనా వేశారు. 11,000 ఎకరాల్లో వరి నీట మునిగినట్టు ప్రకటించారు. మరి చాలా ఇల్లులు కూడా కోతకు గురైపోయి ఈ ఉప్పాడ ప్రాంతం అంతా కూడా కోతకు చాలా గురైపోతుంది. అందువల్ల మా కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు మరి ఆయనకి చేతులు ఇట్లా అందిస్తున్నాము. ఆయన మాకు సీ వాల్ వేస్తారనే మాట ఇచ్చాడు. ఆ వాల్ వేస్తే మాకు ఎంతైనా ఆయన రుణపడి ఉంటాము. భారీ ఈదురుగాలులతో చెట్లు నేల కొరుగుతున్నాయి. మామిడికుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు విరిగి గూడపల్లి వీరవేణి అనే మహిళ మృతి చెందింది. తుఫాను బీభత్సంపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు కోనసీమ వాసులు. ఈ కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో రైట్ ఫ్రమ్ ది ఎన్టీఆర్ బీచ్ నుండి అప్ టు ఉప్పాడ తొండంగి వరకు ఈ బీచ్ రోడ్ మొత్తం క్లోజ్ చేయడమైంది. మా పోలీసు వారు అక్కడక్కడ పికెట్లు ఉన్నారు. తర్వాత పబ్లిక్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ టైంలో ఈ పుణ్యస్థానాలని ఇవన్నీ కూడా దయచేసి ఆపుకొని చేయాలి. ఎందుకంటే ఈ ఉధృతను చూశారు, సముద్ర ఉధృత ఈ సైక్లోన్ చాలా ఎఫెక్ట్ గా ఉంటదంటున్నారు. కోనసీమ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే రాకపోకలు తగ్గిపోయాయి. దీంతో ఆర్టీసీ కూడా బస్సులు తగ్గించింది. అటు రాజమండ్రి విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. రాజమండ్రి మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని ఏర్పాటు చేశారు. అటు కాకినాడ తీరంలో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హుదూద్ తుఫాను టైంలో ఇక్కడ 11వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాను ఫోటోల్లో, వీడియోలో చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది. ఇంతకీ తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? సముద్రంలో వాటి స్వభావం ఎలా ఉంటుంది? సైక్లోన్ ఐ, సైక్లోన్ వాల్ లాంటి పదాలకు అర్థాలేంటి? భూతాపం ఎక్కువైనప్పుడు సముద్ర ఉపరితలంపై నీరు వేడెక్కుతుంది. సముద్ర ఉపరితలం నుంచి తేమతో కూడిన వెచ్చటి గాలి పైకి లేచినప్పుడు దాని దిగువన తక్కువ పీడనం ప్రాంతం ఏర్పడుతుంది.
ఎప్పుడైతే లో ప్రెషర్ ఏర్పడిందో చుట్టుపక్కలున్న చల్లటి గాలి ఆ ప్రాంతంలోకి వస్తుంది. ఈ ప్రక్రియ వలన తుఫాను మేఘాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన తుఫానులో అల్పపీడనం ఎంత ఎక్కువగా ఉంటే ఆ తుఫాను అంత వేగంగా కదులుతుంది. దీనిని ప్రాథమికంగా వాయుగుండం అంటారు. ఈ వాయుగుండమే మరింత విస్తరించి తీరాన్ని తాకే టైంలో తుఫానుగా మారుతుంది. వేడి గాలులు, చల్లటి గాలులు ఎక్స్చేంజ్ వల్ల ఈ వేగం మారుతుంటుంది. అంతేకాదు, ఈ హీట్ ఎక్స్చేంజ్ తోనే తుఫాను సైజు కూడా మారుతుంటుంది. తుఫానులో ముఖ్యమైన భాగాలు 3. వీటిలో ప్రధాన భాగం సైక్లోన్ ఐ, రెండవది సైక్లోన్ ఐ వాల్, ఇక మూడవది రెయిన్ బ్యాండ్స్. ముందుగా సైక్లోన్ ఐ గురించి తెలుసుకుందాం. తుఫానులో కేంద్ర భాగాన్ని సైక్లోన్ ఐగా వ్యవహరిస్తారు. మొట్టమొదటి అల్పపీడన ప్రాంతం ఇదే. తుఫాను కదలికకు ప్రధాన కేంద్రం ఈ సైక్లోన్ ఐ. తుఫాను ఎంత పెద్దదిగా ఉంటే సైక్లోన్ ఐ అంత పెద్దదవుతుంది. సాధారణంగా ఈ సైక్లోన్ ఐ సైజ్ ఆధారంగానే తుఫాను చుట్టుకొలతను లెక్కిస్తారు శాస్త్రవేత్తలు. అయితే గమనించదగ్గ విషయం ఏంటంటే, తుఫాను ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ దాని కేంద్ర స్థానమైన సైక్లోన్ ఐ మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో గాలులు చాలా నెమ్మదిగా వీస్తాయి. ఈ ప్రాంతంలో వర్షం కూడా ఉండదు. తుఫాను ముందు ప్రశాంతత అనే పదం సైక్లోన్ ఐ నుంచే వచ్చింది. ఓ ప్రాంతాన్ని సైక్లోన్ ఐ దాటిందంటే ఇక అసలైన తుఫాను మొదలవుతుంది. ఇక్కడ సైక్లోన్ ఐ వాల్ కీలకంగా మారుతుంది. తుఫాను విస్తీర్ణం ఎంత పెద్దదిగా ఉంటే దాని ప్రభావం అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఐ వాల్లో భారీ గాలులు, నీరు ఉంటాయి. ఉరుములు, మెరుపులు ఏర్పడేది ఈ ఐ వాల్లోనే. భారీ వర్షాలు కురిపించేది ఈ ఐ వాల్. తుఫానులో కేంద్ర స్థానం విస్తీర్ణం 10 నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. సైక్లోన్ ఐ వాల్ చుట్టుకొలత మాత్రం 220 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చుట్టుకొలత ఎంత పెరిగితే తుఫాను ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. 1979లో వచ్చిన సైక్లోన్ ఐ వాల్ చుట్టుకొలత 425 కిలోమీటర్లు. ఇక 11 ఏళ్ల కిందటొచ్చిన హుదూద్ తుఫాన్ ఐ వాల్ చుట్టుకొలత 66 కిలోమీటర్లు. సైక్లోన్ మోంథా ఐ వాల్ చుట్టుకొలత ప్రస్తుతానికి 30 కిలోమీటర్లు. బుధవారం ఉదయానికి ఈ సైక్లోన్ ఐ వాల్ విస్తృతి మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇక గాలిలో తేమ ఆధారంగా రెయిన్ బ్యాండ్స్ ఏర్పడతాయి. తుఫానులో రెయిన్ బ్యాండ్స్ ఎంత ఎక్కువగా ఉంటే తుఫాను భీభత్సం అంత భారీగా ఉంటుంది. పెను విధ్వంసాలు సృష్టించే తీవ్ర తుఫానులకు బంగాళాఖాతమే కేంద్రం. ప్రతి 5 తుఫానుల్లో 4 బంగాళాఖాతంలోనే ఉద్భవిస్తే కేవలం 1 తుఫాను మాత్రమే అరేబియా సముద్రంలో పుడుతుంది. అంతేకాదు, ప్రపంచం మొత్తం మీద భీకర తుఫానులన్నీ కూడా బంగాళాఖాతం నుంచి వస్తున్నాయి. బంగాళాఖాతమే ఇంతటి విధ్వంసపు తుఫానుల్ని సృష్టించడానికి కారణాలేంటి? ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన తుఫానులు ఇక్కడే ఎందుకు వస్తున్నాయి? ఇవి తెలుసుకోవాలంటే అసలు తుఫాన్ అంటే ఏంటి, సముద్రం తీరేంటి అన్నవి తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 తుపాన్ల దాకా వస్తూ ఉంటాయి. వీటిలో 20 నుంచి 30 తుపాన్లు తీవ్రంగా ఉంటాయి. మిగతావి ఓ మాదిరి తుపాన్లే. ఉత్తర హిందూ సముద్రంలో అయితే ఏడాదికి 5 తుపాన్లొస్తాయి. వీటిలో 4 తుపాన్లు బంగాళాఖాతం నుంచే తీరాన్ని దాటుతాయి. ఈ 4ంటిలోనూ 2 తీవ్ర తుపానులే. అంటే మన తూర్పు తీరమే అత్యంత ప్రమాదకరమైన తుపానులకు ఆలవాలమవుతోందన్నమాట. సాధారణంగా నైరుతి రుతుపవనాలు వచ్చే మే, జూన్ మాసాల మధ్య, ఈశాన్య రుతుపవనాలు వచ్చే అక్టోబర్, నవంబర్ నెలల మధ్య కాలాలు తుపాన్లు రెచ్చిపోవడానికి అనుకూలమైన సమయాలు. జులై, సెప్టెంబర్ నెలల మధ్య వచ్చే తుపానులు తీవ్రస్థాయిలో ఉండవు. తూర్పు తీరం అంటే బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత పొడవైనది. పైగా ఈ తీరంలో జనసాంద్రత అత్యంత అధికం. ఈ తీర ప్రాంతంలోనే ఏకంగా 50 కోట్ల మంది నివసిస్తున్నారు. అందుకే బంగాళాఖాతంలో ఉద్భవించే తుపాన్లు అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. హిందూ మహాసముద్రంలో ఇప్పటివరకు 37 భీకర తుపాన్లు సంభవిస్తే అందులో 27 తుపాన్లు బంగాళాఖాతంలోనే కావడం గమనార్హం. బంగాళాఖాతంలోనే ఇలా తుపాన్లు విరుచుకుపడడానికి శాస్త్రీయ కారణాలే ఉన్నాయి. తుపాను అంటే ఓ ఉద్ధృతమైన సుడిగుండం, అంటే సముద్రుడి గుండెలో చెలరేగే భీకర అలజడి అన్నమాట. ఈ సుడిగుండం మామూలుది కాదు. దీన్నుంచి అపారమైన వేడి వెలువడుతుంది. అందుకే దీన్ని ఉష్ణయంత్రం అంటారు. ఈ సుడిగుండం సుడులు తిరుగుతూ ముందుకు కదులుతూ ఉంటుంది. ఇలా తిరుగుతున్నప్పుడు దీని మధ్య ప్రాంతంలో పీడనం తగ్గిపోతుంది. అదే అల్పపీడనం. ఈ దశలోనే వాయు వేగం గంటకు 62 కిలోమీటర్లకు చేరుకుంటుంది.
సముద్ర ఉపరితలంపై ఈ వాయుగుండం గంటకు 300 నుంచి 500 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరాన్ని తాకుతుంది. సరిగ్గా ఈ టైంలోనే తుపాను తీవ్రత అమాంతం పెరిగిపోతుంది. ఒక్కసారిగా అనూహ్య శక్తితో తీర ప్రాంతంపై విరుచుకుపడుతుంది. దీనికంతటికీ సముద్రంలోని ఉష్ణమే కారణం. ఈ ఉష్ణాన్నే వాడుకుని వాయుగుండం తుపానుగా మారుతుంది. ఈ ఉష్ణశక్తిలో కేవలం 3% మాత్రమే వాడుకుని తుపాన్లు బీభత్సం సృష్టిస్తాయి. ఈ ఉష్ణశక్తి ఎంత విధ్వంసకారంటే 20 నిమిషాల పాటు తుపాన్లో వెలువడే ఉష్ణశక్తి 10 మెగాటన్నుల సామర్థ్యం ఉన్న అణుబాంబు విస్ఫోటనంతో సమానం. అంటే అది ఎంతటి నాశనకారో ఊహించుకోవచ్చు. బంగాళాఖాతం ఉపరితలంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఇక్కడి సాగర జలాలపై 5 కిలోమీటర్ల వరకు విపరీతమైన ఆవిరి తెరలు ఏర్పడతాయి. పైగా బంగాళాఖాతంలో లోతు కూడా ఎక్కువ. అందుకే ఇక్కడ ఒడిదుడుకులు ఎక్కువ. విపరీతమైన గాలులు శరవేగంగా వీస్తూ అలలను పల్లపు ప్రాంతంలోని తీరం వైపుకు తోసేస్తాయి. తూర్పు తీరంలో జనసాంద్రత ఎక్కువగా ఉండడం వల్ల విపరీతమైన గాలులు, తుపానుల తాకిడికి తూర్పు తీరం అల్లకల్లోలం అయిపోతుంది. 1970 నవంబర్లో భోళా సైక్లోన్ తూర్పు పాకిస్తాన్ తీరాన్ని దాటింది. అంటే నేటి బంగ్లాదేశ్ని. దాంతోపాటు పశ్చిమ బెంగాల్ తీరంలోనూ విధ్వంసం సృష్టించింది. తుపానుల చరిత్రలోనే అత్యంత హంతకమారి తుపాను ఇదే. ఎందుకంటే ఈ తుపాను తాకిడికి 5 లక్షల మంది దాకా చనిపోయారు. తుపాను తీరం దాటే సమయంలో సముద్ర అలలు 34 అడుగుల ఎత్తున ఎగసిపడ్డాయి. 1999లో సూపర్ సైక్లోన్ ఒడిషా తీరాన్ని దాటింది. ఈ విపత్తులో 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 2008 మేలో నర్గీస్ తుపాను బర్మా తీరాన్ని దాటింది. ఈ ఘోర విపత్తు 140,000 మందిని పొట్టనబెట్టుకుంది. 2014లో హుద్హుద్ తుపాను ఉత్తరాంధ్రను చిగురుటాకులా వణికించింది. తీవ్ర ఆస్తి నష్టానికి కారణమైంది. 2020లో ఆంఫన్ తుపాను పశ్చిమ బెంగాల్, ఒడిషా మధ్య తీరం దాటి తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఇప్పుడిక ఏపీని గజగజలాడిస్తోంది మోంతా తుపాను. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్టాన్ని తగ్గించుకోగలమే కానీ తుపానులను నివారించే అవకాశాలు కానీ దారి మళ్లించే వీలు కానీ ఉండవు. ఎందుకంటే సముద్రాన్ని కంట్రోల్ చేయడానికి చూస్తున్నానని చంద్రబాబు నాయుడు అన్నట్లు ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. దానిపై సోషల్ మీడియాలో సెటైర్ల సైక్లోన్ విరుచుకుపడుతోంది. బంగాళాఖాతం తుపానులకు పురిటిగడ్డ కాబట్టి తూర్పు తీర ప్రాంతం తుపాన్ల సీజన్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందే. దానికి మించి వేరే మార్గం లేదంటున్నారు నిపుణులు. యుఎస్ ఎయిర్ ఫోర్స్ ఓ పెద్ద సాహసం చేసింది. ఈ సంవత్సరం భూమి మీద వచ్చిన అత్యంత తీవ్రమైన తుఫాన్లోకి ఎయిర్ ఫోర్స్ విమానం చొచ్చుకుపోయింది. జమైకా తీరంలో ఉన్న మెలిసా హరికేన్ కన్నులోకి వెళ్లి అక్కడి మేఘాల దృశ్యాన్ని చిత్రీకరించింది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపం జమైకాను మెలిసా చుట్టుముట్టింది. తుఫాను కన్ను లోపల మేఘాల సాంద్రతను అద్భుతంగా చిత్రించింది అమెరికా వైమానిక దళం. ఆ విశేషాలు చూద్దాం. ఈ శతాబ్దంలోనే అతి తీవ్రమైన తుఫాన్ సెంట్రల్ అమెరికాలోని జమైకాను ముంచెత్తబోతోంది. పసిఫిక్ మహాసముద్రానికి, అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో ఉన్న జమైకా ద్వీపాన్ని అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టిన మెలిసా తుఫాన్ చుట్టుముట్టింది. ఇంత భయంకరమైన తుఫాన్ కన్ను లోపల పరిస్థితిని అధ్యయనం చేయడానికి అమెరికా ఎయిర్ ఫోర్స్ హరికేన్ హంటర్స్ తుఫాన్లోనికి దూసుకుపోయారు. హరికేన్ హంటర్స్ గా పేరు పొందిన వైమానిక దళం ఒక ప్రత్యేక మిషన్ కింద తుఫాన్ కన్ను లోపల మేఘాల సాంద్రత, వాటి కదలికలు అధ్యయనం చేయడానికి తరలి వెళ్లింది. తుఫాన్ కన్ను లోపలి దృశ్యాలను చిత్రీకరించి ప్రపంచానికి తెలియజేసింది. సూర్యోదయం కాగానే ఆగ్నేయ దిశగా తుఫాన్ కన్ను లోపలికి ప్రవేశించింది అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం. దట్టమైన చిక్కని గ్రే కలర్ మేఘాలు, వాటి వెనుక ఉన్న మందంగా పరుచుకున్న కాంతి దృశ్యాలను ఎయిర్ ఫోర్స్ హరికేన్ హంటర్స్ చిత్రీకరించారు. తుఫాన్ పైన ఉన్న కన్ను చుట్టూ విశాలమైన సర్కిల్ ఉంది. భీకర తుఫాన్ వాల్ లోపలికి వాయవ్య దిశ నుంచి సూర్యుని ఒక కాంతి రేఖ పొడుచుకొని వచ్చింది. ఈ అద్భుతమైన అనుభవాన్ని ఎయిర్ ఫోర్స్ హరికేన్ హంటర్స్ బృందం ఎక్స్ లో పోస్టు చేసింది. ఎయిర్ ఫోర్స్ విడుదల చేసిన దృశ్యాలు ఒక క్రీడా మైదానం మాదిరిగా ఉన్నాయి. తుఫాన్ కన్ను చుట్టూ ఎత్తైన మందమైన గోడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. తుఫాన్ కన్ను లోపలి నుంచి కిందికి చూస్తే కల్లోల కడలిలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు కనిపిస్తున్నాయి. ఆ అలలు తీరం వైపు మాత్రమే కాకుండా నలుదిశలా కదులుతున్నాయి.
మెలిసా హరికేన్ 174 తరువాత జమైకాను ఢీకొడుతున్న అతి భయంకరమైన తుఫాన్గా నేషనల్ హరికేన్ సెంటర్ నిర్ధారించింది. జమైకా ప్రజలకు ప్రమాదకరంగా తయారైన మెలిసా హరికేన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో 40 అంగుళాల వర్షం కురిసింది. ప్రపంచంలో ఈ ఏడాది వచ్చిన తుఫాన్లు అన్నిటికంటే శక్తివంతమైన మెలిసా హరికేన్ వల్ల తీరంలో గంటకు 282 కిలోమీటర్ల వరకు వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన తుఫాన్ కన్ను లోపలి దృశ్యాలను అమెరికా ఎయిర్ ఫోర్స్ విమానం చిత్రీకరించింది.